డాకు మహారాజ్ ట్రైలర్ ఎలా ఉంది? బాలయ్య నీకు శతకోటయ్యా, నిజంగా నీకు శతకోటయ్యా. ఏమన్నా తీసావా? ట్రైలర్ మాత్రం బుర్ర పిచ్చెక్కేసేసింది భయ్య. మళ్ళీ చెప్తున్నాను, సజం చెప్పాలనుకుంటుంటే ఏమన్నా స్క్రీన్ ప్లే, ఏమన్నా డైరెక్షన్, ఏమైనా గుర్రంలో ఉంచొచ్చుడు జుచ్చుకు బాలయ్య బాబు వస్తుంటే ఎలా ఉంటుంది? 16 ఏళ్ళ కుర్రాడు ఊపి మీద వస్తే ఎలా ఉంటుంది యుద్ధానికి? అలా ఉంది భయ్య నిజం చెప్పాలనుకుంటే. అఖండ 2 కదా, అఖండ అమ్మ మొగుడు వచ్చినా సరే బాలయ్య బాబే భయ్య నిజంగానే. అఖండలో బాలయ్య బాబు లేకపోతే అఖండ ఎందుకు ఉంటుంది భయ్య? కళాఖండే ఉంటుంది తప్ప. సో బాలయ్య బాబుని చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. సంక్రాంతి విన్నర్ చెప్తాను కదా, మళ్ళీ చెప్తాను. సంక్రాంతి విన్నర్ మీరే చూడండి భయ్య. నేను చెప్తే అర్థమవుతుంది, మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే గేమ్ చేంజ్ ఉంది, వెంకటేష్ గారితో ఒకటి ఉంది, దాంతోపాటు అందరూ మనోళ్ళే అయ్యా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకరు సపోర్ట్ చేసుకోవాలి. సినిమా మాత్రం ర్యాంప్ అయిపోద్దని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆఫ్టర్ రిలీజింగ్ ద ట్రైలర్ చెప్తున్నాను కదా, సినిమా ర్యాంప్ అంతే. బాలయ్య బాబు గారు విశ్వరూపం చూస్తారు. మళ్ళీ బాగుందా పుష్ప? మళ్ళీ చెప్తానండి, పుష్ప వేరు, ఇది వేరు, ఇది వేరు. ఇది కదా దొంగల మూట, అందులో ఉన్నాయి, నాకేం అర్థం కావట్లేదు కానీ ట్రైలర్లోని. కానీ విజువల్స్ చూసే మరిగా హైలైట్గా ఉండబోయే నన్ను అడిగితే. ఆ రికార్డు ఈజీగా బ్రేక్ అయిపోద్ది. అవతల ఉన్నది ఎవడండి? బాబీ వాల్టర్ వేరే మీరు చూసారు. ఇంకేం చెప్పడానికి ఏముంటది? ఇంకా సంక్రాంతి విన్నర్ డాకు మహారాజా. నా బాలయ్య బాబు గారి సినిమా వస్తే మామూలు దిబుడే అన్నట్టే ఉంటుంది. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఇంకోటి పాప సెంటిమెంట్ ఒకటి ఉంది, పాప సాంగ్ ఒకటి ఉంది కదా, అదైతే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. సో పాప సెంటిమెంట్తో అఖండ సినిమా ఒకటి, భగవత్ కేసరి సినిమా ఒకటి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొస్తే దానికి మించిన సినిమా ఇది డెఫినెట్గా చెప్పొచ్చు. అంటే బాలకృష్ణ గారి లుక్స్ కూడా చాలా నీట్గా న్యాచురల్గా పండగ సంక్రాంతి సీజన్కి తగ్గట్టుగా ఉన్నాయి. సో డెఫినెట్గా 100 days పక్కా అవుతుంది ఈ సినిమా. సంక్రాంతికి గేమ్ చేంజర్ కూడా వస్తుంది కదా? అవునన్నా. ఎలా ఉండబోతుంది మళ్ళీ? ఖచ్చితంగా ఈ రెండు పోటీగా ఉన్నా కానీ ఎవరిది వాళ్ళదే. అటు యూత్ని డిసప్పాయింట్ చేయకుండా, ఇటు పెద్దవాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా 2 సినిమాలు సంక్రాంతికి ఈ 2 కూడా సూపర్ బాపర్ హిట్ అవుతాయి.